ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామములో నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానాంశము దేవుని దృష్టిలో ఉత్తమమైనవి ఏవి? ద్వితీయోపదేశ ఖండము 6వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడవు కరుడవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనములు స్తోత్రములు చెల్లించుచున్నాం. నీవిచ్చిన వాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడలారా, మన దేవుని దృష్టిలో ఉత్తమమైనవి ఏవి? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య సందేశము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. సహజంగా మనము ఈ లోకపరంగా కనుక చూసినట్లయితే మనుషుల దృష్టికి ఏవి యోగ్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో, ఇంకా చెప్పాలి అని అంటే ఈ లోకపరంగా ఏవి శ్రేష్టమైనవో, ఏవి ఉత్తమమైనవో, ఏవి యోగ్యమైనవో వాటిని మనం ఎంచుకొని వాటిని దక్కించుకోవడానికి, ఆ ప్రకారం జీవించడానికి ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా ప్రయాసపడుతూ ఉంటారు. మనుషుల చేత పొగడించబడాలని, మనుషుల దృష్టిలో యోగ్యులుగా ఉండాలి అని, ఇంకా మనకంటే గొప్పవారి దృష్టిలో మనము యోగ్యులముగా ఉత్తమమైనటువంటి మంచివారముగా ఉండాలని మనము ప్రయాసపడుతూ ఆ యొక్క క్రమంలో మనము ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే ఈ రోజున మనం సేవిస్తూ మహిమపరుస్తూ పూజిస్తున్నటువంటి నిజ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నారు. నా దృష్టిలో ఉత్తమమైనవి కొన్ని ఉన్నాయి, వాటిని గనక మీరు చేస్తే నా దృష్టిలో మీరు కూడా యోగ్యులుగా ఉంటారు అని మాట్లాడుచున్నారు. ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని గనక మనం ఒకసారి పరిశీలన చేస్తే, నీవు యెహోవా దృష్టికి యథార్థమైన వాటిని, ఉత్తమమైన వాటిని చేయుము. ఇక్కడున్న వాక్య భాగంలో నీవు యెహోవా దృష్టికి ఉత్తమమైన వాటిని చేయుము. ఇక్కడ మోషే ఇశ్రాయేలుతో చెప్తున్నటువంటి మాటలు, అలాగే ఈ రోజున దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, మీరు నా బిడ్డలు కాబట్టి, నా వారసులు కాబట్టి, మీ దృష్టికి, లోకం దృష్టికి, ఇతరుల దృష్టికి యోగ్యమైనవి శ్రేష్టమైనవి చేస్తారేమో, అలా చేయకండి. నా పిల్లలు నా దృష్టికి ఏవి ఉత్తమమైనవో అవే చేయాలని నేను ఆశపడుతున్నాను అంటూ దేవాతి దేవుడి రోజున మనందరితో మాట్లాడుచున్నారు. ఉత్తమమైనవి అంటే ఏమిటి? మంచివి, యోగ్యమైనవి, శ్రేష్టమైనవి, ఇంకా చెప్పాలి అని అంటే దేవుడు ఇష్టపడేవి, దేవుణ్ణి సంతోషపెట్టేవి. నిజంగా తల్లిదండ్రులు పిల్లల్ని సంతోష పెట్టాలని వారి కొరకు ఏవేవో వస్తువాహనాలను కొనిస్తూ ఉంటారు. అలాగే పిల్లలు కూడా తమ తల్లిదండ్రులను సంతోష పెట్టాలని తల్లిదండ్రులకు కావలసినవి కొనిపిస్తూ ఉంటారు. ఇంకా గురు శిష్యుల సంబంధాన్ని చూసుకుంటే గురువులు సంతోషంగా ఉండాలని వారి శిష్యులు కూడా ఎన్నెన్నో కానుకలను అర్పిస్తూ ఉంటారు. అలాగే మీరు పనిచేస్తున్న చోట మీ యజమానుడు సంతోషంగా ఉండాలి, మిమ్మల్ని మెచ్చుకోవాలి అని వాళ్ళకి తగినటువంటి ప్రవర్తన మీరు కలిగి జీవిస్తూ ఉంటారు కదా. అలాగే ఈ రోజున మనం ఒక వాస్తవాన్ని గ్రహించాలి. మనం ఈ లోకంలో ఉన్నటువంటి అందరిని సంతోష పెట్టడానికి ప్రయాసపడుతున్నాం. అందరి దృష్టిలో యోగ్యులముగా ఉండాలని, ఇంకా ఈ లోకంలో ఏవి శ్రేష్టమైనవో
భవనాలు నిర్మించుకోవటం, వస్తు వాహనాలు కొనుగోలు చేయటం, ఇంకా మంచి మంచి ఆడవాళ్ళైతే మంచి మంచి పట్టు చీరలు కొనుక్కోవటం, నగలను ధరించుకోవాలనుకోవటం, వాటి కొరకు ప్రయాసపడటం, ఇంకా మంచి మంచి చదువులు చదవాలనుకోవటం, మంచి మంచి డిగ్రీలు చదవాలి, మంచి మంచి ఉన్నతమైన పదవులను అధిరోహించాలని ఎంతో చక్కగా మనం ప్రయాసపడుతూ ఉంటాం. మనల్ని మనం సంతోష పెట్టుకోవడానికి, అలాగే అనేకులను సంతోష పెట్టడానికి మనం ఈ లోకంలో ప్రయాసపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం కూడా. అయితే నీవు నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నాము కాబట్టి, యేసుక్రీస్తుని నిజరక్షకునిగా అంగీకరించాము కాబట్టి, మనం ఆయన పిల్లలముగా అర్హతను పొందుకున్నాము. దేవుడే ఆయన పిల్లలగుటకు మనకు అధికారం ఇచ్చి ఉన్నారు. అయితే నీవు నేను ఆ యేసయ్య దృష్టికి ఆయన నచ్చేవి, మెచ్చేవి, ఆయన ఇష్టపడేవి, ఆయన సంతోషపెట్టేవి, ఆయన దృష్టిలో యోగ్యమైనవి, ఆయన దృష్టిలో ఉత్తమమైన వాటిని మనం చేయగలుగుతున్నామా? ఒక్కసారి ఈ రోజున మనకై మనము ఆత్మ పరిశీలన చేసుకున్నాం ప్రియ సహోదరి సహోదరుడా. అయితే దేవుడే ఈ రోజున స్వయంగా మనతో మాట్లాడుతున్నారు. మీకు ఇష్టమైనవి, మీ కుటుంబస్తులకు ఇష్టమైనవి, ఇంకా ఇతరులకు అందరికి ఇష్టమైనవి చేస్తున్నారు. కానీ నా పిల్లలుగా ఉంటూ నన్ను సంతోషపెట్టేవి కూడా మీరు చేయండి. నేను ఇష్టపడేవి మీరు చేయాలని నేను ఆశపడుతున్నా. నా దృష్టిలో ఉత్తమమైనవి కొన్ని ఉన్నాయి. అవి మీరు చేస్తే మిమ్మల్ని బట్టి నేను సంతోషపడతాను, మిమ్మల్ని బట్టి నేను ఆనందిస్తాను అంటూ దేవుడి రోజున మాట్లాడుచున్నారు. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున ఆత్మీయులమైన మనము, విశ్వాసులమైన మనము, సేవకులమైన మనము దేవుని దృష్టిలో యోగ్యమైన వాటిని, ఉత్తమమైన వాటిని, దేవుని సంతోషపెట్టే వాటిని చేయాలని ఈ రోజున దేవుడు మాట్లాడుచున్నారు. ఆత్మీయులకు, విశ్వాసులకు, సేవకులకు ఈరోజు ఈ మాటలు మాట్లాడుచున్నారు. నా దృష్టిలో ఉత్తమమైనవి కొన్ని ఉన్నాయి. ఇప్పటి వరకు వాటిని మీరు చేయలేదేమో. ఆత్మీయులమని, విశ్వాసులమని చెప్పుకుంటూ, సేవకులమని చెప్పుకుంటూ మీ దృష్టిలో ఏది ఉత్తమమో ఆ మార్గాన వెళ్ళారేమో. కానీ మీరు నా పిల్లలు, నా దృష్టిలో ఏమి ఉత్తమైనవో వాటిని చేసిన ఎడల నేను మిమ్మల్ని బట్టి సంతోషిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు మాట్లాడుచున్నారు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు దేవుని దృష్టిలో ఉత్తమమైన వాటిని మనం చేసినప్పుడు, దేవుడు సంతోషపెట్టేవి మనం చేయాలి అని అన్నా చేసినా కూడా దేవునికి మనకు మధ్య సహవాసము దృఢపరచబడుతుంది. అన్యోన్య సహవాసంలో మనము నడిపించబడుతూ ఉంటాము. మన ఆత్మీయ స్థితి, మన విశ్వాసపు యాత్ర, మన సేవా పరిచర్యలు ఫలించాలి అని అంటే, అభివృద్ధి చెందాలి అని అంటే, ఒక్కొక్క మెట్టు ఎక్కాలి అని అంటే ఖచ్చితంగా ఒక మర్మం దాగి ఉన్నది. ఆ మర్మమే దేవుని రోజున మనకు బయలుపరుస్తున్నారు. దేవుని దృష్టిలో ఏవి ఉత్తమమైనవో వాటిని చేసిన ఎడలా దేవుడే మనల్ని మన ఆత్మీయ స్థితి నుండి, విశ్వాస యాత్ర నుండి, ఆ యాత్రలో, సేవలో, పరిచర్యలో ఫలింపచేస్తారు. వీటిని అనుసరించడం ద్వారానే దేవుని బిడలముగా ఈ లోకంలో ఫలించేటువంటి వారముగా ఉంటామన్న వాస్తవాన్ని గమనించాలి. అయితే దేవుని దృష్టిలో ఉత్తమమైనవి ఏమిటి? ఈ రోజున దేవుడు మనతో 3 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ 3 ముఖ్యమైనటువంటి విషయాలు దేవుని దృష్టిలో ఉత్తమమైనవట, యోగ్యమైనవట. ఇవి చేయుట ద్వారా ఆయన మనల్ని బట్టి సంతోషిస్తారట.
వీటిని మనం అనుసరించాలని దేవుడి రోజున మాట్లాడుచున్నారు, ఆశపడుతున్నారు. అదేమిటి? మొట్టమొదటిది, దేవుని దృష్టికి ఉత్తమమైనది ఏమిటి అని అంటే దేవుని మాట వినుట, దేవుని వాక్యము వినుట. అంటే దేవుని సన్నిధిలో గడుపుట అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే ఒక స్త్రీతో మాట్లాడుచున్నటువంటి మాట ఇది. లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనం చివరి భాగంలో చూస్తే, లూకాసు వార్త 10వ అధ్యాయము 41 చివరిలో చూస్తే, అందుకు ప్రభు మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, అవసరమైనది ఒక్కటే. 42వ వచనంలో ప్రభు మాట్లాడుచున్నారు, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్తతో మాట్లాడుచున్న మాటలు. మార్తతో ఏమంటున్నాడు? ఇక్కడ మార్త చేసేది ఉత్తమమైనదని దేవుడు చెప్పటల్లా, అక్కడ మరియని గురించి మాట్లాడుచున్నాడు దేవుడు. మాట్లాడుతుంది మార్తతోనే, మరియని గురించి దేవుడు గొప్పగా మాట్లాడుచున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమిటి అని అంటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఎవరునూ తొలగించలేరు, తీసివేయలేరు అని. ఇక్కడ జరిగిన సందర్భాన్ని కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 38వ వచనం చూస్తే, అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె అని ఇక్కడ రాయబడి ఉంటుంది. ఇక్కడ రాయబడిన విషయం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మార్గ మధ్యలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఒక ప్రాంతంలో ఒక గ్రామంలో గుండా ప్రయాణమై వెళుచున్నప్పుడు, ఆ గ్రామంలో ఉన్నటువంటి మార్తా, మరియా, లాజరు అనేటువంటి ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము నివసిస్తున్నది. ఈ మార్తా, మరియా, లాజరు అనబడేటువంటి సహోదరులు అన్న వీరి కుటుంబం అన్న యేసుక్రీస్తుకి చాలా ఇష్టం. యేసయ్య ప్రేమించిన కుటుంబము ఈ కుటుంబము, అలాగే యేసయ్యను ప్రేమించిన కుటుంబము కూడా ఈ కుటుంబం. అయితే ఆ గ్రామంలో వెళుతూ ఉండగా మార్త వెళ్ళి యేసయ్యతో మాట్లాడి తన ఇంటికి ఆహ్వానించింది. తన ఇంటికి ఆహ్వానించింది మార్త. అయితే అక్కడ ఏం జరిగింది అని అంటే, అక్కడ మార్త యేసయ్యను తన ఇంటిలోనికి చేర్చుకుంది, ఆహ్వానించింది. ఆహ్వానించి యేసయ్యను తన ఇంటిలో కూర్చుండబెట్టి ఆమె పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. యేసయ్యకి అన్ని చేసి పెట్టడానికి అయి ఉండొచ్చు. అయితే యేసయ్యను ఆహ్వానించి ఒక చోట కూర్చుండబెట్టి ఆమె పనులు చేసుకోవడానికి వెళ్ళింది. యేసయ్య కొరకు అవి సమకూర్చడానికి అయినప్పటికీ యేసయ్యతో ఆ యొక్క మంచి ఏదో ఏ విషయమో ఏమిటనేది ఏమీ చర్చించకుండానే, యేసయ్య ఏం మాట్లాడతారో తెలుసుకోకుండానే ఆమె వేరే పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. అయితే యేసయ్యను ఆహ్వానించిన మార్త పనులు చేసుకుంటూ ఉండగా ఆమె సహోదరి మరియా ఉన్నారు. ఈ మరియా ఏం చేస్తుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు కూర్చొని ఉంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పే మాటలను శ్రద్ధగా వింటుందట. చదువుదాము ఆ మాటలు. 39వ వచనం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను.
బోధ వినుచుండెను. మరియా యేసు పాదాల యొద్ద కూర్చుండి యేసే చెప్పే మాటలు వింటుంది, యేసే చెప్పే వాక్యం వింటుంది, యేసే చెప్పే బోధ వింటుంది శ్రద్ధగా కూర్చొని. ఈ రోజున దేవుడి దృష్టిలో ఏది ఉత్తమమైనది అంటున్నాడు? ప్రథమంగా దేవుని మాట వినడం, దేవుని వాక్యాన్ని వినడం, దేవునికి సంబంధించిన బోధలు వినడం దేవుని దృష్టికి ఉత్తమమైనదని ఈరోజు దేవుడు మాట్లాడుచున్నారు. ఆ పని ఇక్కడ మరియా చేస్తూ ఉన్నది. దేవుని మాట వినాలి అనంటే, దేవుని వాక్యం వినుట అనంటే దేవుని పాద సన్నిధిలో గడుపుట, దేవునితో సహవాసాన్ని పెంపొందింప చేసుకుంట. ఇక్కడ మరియా దేవుని దృష్టికి ఏది ఉత్తమమైనదో గ్రహించినదై ఆ పని చేస్తుంది. కానీ మా అత్త అసలు దేవుని దృష్టికి ఏది ఉత్తమమైనదో, ఏది యోగ్యమైనదో, ఆయనకి ఏది అవసరమో ఆ విషయం దేవుని దగ్గరకు వచ్చి, యేసయ్య దగ్గరకు వచ్చి అడగలేదు. ఇంటిలోనికైతే ఆహ్వానించింది, కానీ ఆమె వేరే పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. పైగా ఇంకా క్రిందటి భాగాన చదివినట్లయితే మా అత్త వచ్చేసటుంది, తొందరపడుతుంది ప్రభు వద్దకు వచ్చి, ప్రభువా యేసయ్యా, నేను నీకోసమే కదా ఇంత ప్రయాసపడి వంటలు చేస్తున్నాను, అన్ని సిద్ధపరుస్తున్నాను, మరి నాకు సహాయం చేయమని మరీతో చెప్పొచ్చు కదా. ఆమె ఏ పని నాకు సహాయం చేయట్లేదు, ఊరికే నీ దగ్గర కూర్చొనే ఉంది. ఇంత ప్రయాసపడుతున్నాను, నా యొద్దకు వచ్చి సహాయం చేయమని నువ్వన్నా చెప్పొచ్చు కదా. మళ్ళీ పైపెచ్చు యేసయ్యతో మాట్లాడుతుంది. ఈ రోజున మనం కూడా యేసుక్రీస్తు నిజరక్షకునిగా మన హృదయంలోనికి స్వీకరించాము, ఆహ్వానించాము. కానీ ఆయన మన హృదయంలోనికి వచ్చాక పరిశుద్ధాత్మగా మనలో నివసిస్తున్నప్పుడు ఆత్మదేవుడు మనలో ఉండి మనకు అనేకమైన విషయాలను బోధిస్తున్నారు. ఆయన బోధిస్తున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సత్యాలను, దేవుని వాక్యాన్ని మనం వినటానికి ఆసక్తిని కనపరుస్తున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిందే ఆయన వాక్యముతో నింపడానికి, యేసుక్రీస్తు వలె మార్చడానికి, యేసుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, సమస్తాన్ని బోధించడానికి, మర్మాలు బయలుపరచడానికి. మరి యేసయ్యను నీ హృదయంలోనికి స్వీకరించావు, కానీ పరిశుద్ధాత్మగా యేసయ్య నీలో ఉంటున్నారు, కానీ ఆహ్వానించావు. కానీ ఎప్పుడైనా ఆయన నీలో ఉండి నీకు బోధిస్తున్న విషయాలను అనుసరిస్తున్నావా, పక్కన పెడుతున్నావా? ఆత్మ బయలుపరుస్తున్నటువంటి మర్మాలను గ్రహిస్తున్నావా, ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనంతో జీవిస్తున్నావా? ఇక్కడ మా అత్త యేసయ్యను గృహంలోనికి ఆహ్వానించింది, కానీ ఆయన ఏం చెప్తారో తెలుసుకోలేదు. తన ఇష్టానుసారమైన పనులు చేస్తున్నది. యేసయ్యకే కావచ్చు. ఈ రోజున మనము కూడా చర్చికి వెళుతున్నాము, కానుకలు ఇస్తున్నాం, అవి దేవునికే కావచ్చు, దేవుని కొరకే కావచ్చు. అయితే మొదట దేవుని దృష్టిలో ఏది ఉత్తమమైనదో మనం గ్రహించాలని దేవుడి రోజున కోరుకుంటున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో ఉత్తమమైనది దేవుని మాట వినాలి, దేవుని వాక్యం వినుట, దేవుని సన్నిధిలో గడుపుట, వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ ఉత్తమమైనది వెతకకుండా దీనికంటే మిగతావి చేసి దీనిని పక్కన పెట్టినట్లయితే ఆ ప్రయాసంత వ్యర్థమైపోతుంది. దేవుడు మన పరిచర్యను, మన ఆత్మీయ స్థితిని, మన విశ్వాస స్థితిని దేవుడు ఇష్టపడరు, అంగీకరించారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాదు ఇక్కడ దేవుడు అంటున్నారు, మరియా చేస్తున్నది అవసరమైనది. దేవుని మాట వినటం అనేది దేవుని బిడలముగా మనకు అత్యవసరమైనది, అవసరమైనది.
దేవుని మాట వినుట ద్వారా మనం ధైర్యపరచబడతాము. దేవుని మాటలు వినుట ద్వారా, దేవుని వాక్యం వినుట ద్వారా విశ్వాసము పెరుగుతుంది. వినుట వలన విశ్వాసము పెరుగును. దేని గురించి వినాలి? యేసును గురించిన మాటలు. అదే దేవుని వాక్యము. దేవుని వాక్యం వినుట ద్వారానే మనము విశ్వాసములో అభివృద్ధి చెందగలుగుతాము. మన విశ్వాసము దృఢపరచబడుతుంది. మనం సమస్యల్లో, బాధల్లో ఉన్నప్పుడు ముసలమ్మ ముచ్చట్ల చెప్పుకుంటూ ఇంకెవరెవరికో మన బాధలను చెప్పుకుంట ద్వారా ఇంకా మనం దిగజార్చబడిన స్థితిలో ఉంటాం. మనుషుల మాటలు వినుట ద్వారా ఇంకా మనం కృంగిపోతాము, ఇంకా బాధ ఎక్కువైతుంది. అయితే ఏ పరిస్థితిలోనైనా వాక్యం గనక మనం వింటూ ఉన్నట్లయితే ఆ వాక్యము మన హృదయంలోనికి వెళ్ళి సరిచేయాల్సిన చోట సరిచేస్తూ, బలము కావాల్సిన చోట బలాన్ని అందిస్తూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం వినుట ద్వారా మన ఆత్మ ఉజ్జీవింపబడుతుంది. ఎందుకు? శరీరానికి భోజనము ఎంత అవసరమో ఆత్మకు వాక్యము అంత అవసరము. శరీరం బలంగా ఉండాలని బిర్యానీలు, చికెన్, మటన్లు అన్నీ తింటుంటాం కదా, ఇంకా ఏవేవో తింటూ ఉంటాం కదా శరీరం బలంగా ఉండటానికి. అయితే మన ఆత్మ బలంగా ఉండడానికి, మన ఆత్మ పుష్టిగా ఉండటానికి, మనలో ఉన్న అంతరంగ పురుషుడు బలాభివృద్ధి పొందుకోవడానికి దినము మన అంతరంగ పురుషుడు బలంగా ఉంటే మన ఆత్మ శక్తివంతంగా ఉంటుంది. మనం ఏ విషయంలో తొట్టిల్లిపోకుండా ఉండగలుగుతాం. ఎప్పుడు? దేవుని వాక్యం మన హృదయంలోనికి మనం ఆహ్వానించినప్పుడు, దేవుని వాక్యం వింటూ ఉంటే మనలో విశ్వాసం పెరుగుతుంది. మనం విన్న వాక్యం మన హృదయంలో స్థిరపరచబడుతుంది. ఆ వాక్యమే మనలో ఉన్న అంతరంగ పురుషుడు బలముందేలా చేస్తుంది. అందుకే పౌలు అంటాడు, అంతరంగ పురుషుడు బలపడాలనే ఆయన ఎప్పుడు కూడా ప్రయాసపడుతూ ఉంటారు. దేవుని వాక్యము వింటూ ఉన్నప్పుడు బాధల్లో కూడా నెమ్మదిని పొందుకుంటాం. అదే కదా దావీదు భక్తుడు అంటారు, నీ వాక్యము నా బాధలలో నెమ్మదిని కలిగిస్తుంది, నెమ్మదిని కలిగిస్తుంది. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యము ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం భావించాలి. వాక్యం చదువుతున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. అయితే ముఖ్యంగా వాక్యం వినేవారంగా కూడా మనం ఉండాలని దేవుడు ఈరోజు చెప్తున్నారు. వాక్యం వింటేనే కదా దేవుని చిత్తం ఏమిటో బయలుపరచబడుతుంది. వాక్యం వింటేనే కదా మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. వాక్యం వింటేనే కదా మనం చక్కగా దేవుని మార్గం నడుస్తున్నామో లేదా అర్థమవుతుంది. వాక్యం వింటేనే కదా దేవుని హృదయము, దేవుని మనస్సు, నీ ఆత్మీయ స్థితి నీకు అర్థమవుతుంది. కాబట్టి ఏ మనుష్యుల మాటలో ఇంకేవేవో బుక్స్ చదువుట ద్వారా, ఏవేవో వినుట ద్వారా మనం బలము పొందుకోము. కానీ దేవుని వాక్యం వినుట ద్వారా మన విశ్వాసములో బలము పొందుకున్న వారముగా మన అంతరంగ పురుషుడు బలపడతారు, మన ఆత్మ ఉజ్జీవింపబడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు అంటున్నారు మార్తతో, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, నిన్నెవరు పెట్టుకోమన్నారమ్మా? అది నా దృష్టిలో ఉత్తమమైనది కాదు. నా యొద్ద కూర్చొని నేను చెప్పే వినటమే నాకు ఇష్టం. మీరెప్పుడు నా పాద సన్నిధిలో గడపటమే నాకు ఇష్టం. మీరెప్పుడు నా సన్నిధిలో ఉండటమే నాకు ఇష్టం. నా మాటలు వినటమే నాకు ఇష్టం. దేవుని వాక్యం విన్నప్పుడే మన జీవితము చక్కగా నడిపించబడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్వరాన్ని, దేవుని మాట వినటం ద్వారా మనం గ్రహించగలుగుతాం. కాబట్టి దేవుని దృష్టిలో మొట్టమొదటి ఉత్తమమైనది ఏమిటి అని అంటే దేవుని మాట వినుట, దేవుని వాక్యం వినుట, దేవుని సన్నిధిలో గడుపుట. అందుకనే
చాలా చోట్ల దేవుని మాటలు వినటానికి అనేక మంది భక్తులు తృష్ణతో ఎదురు చూసేవారు. దావీదు భక్తుడు అంటాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది. ఇంకా చీకటి ఉండగానే దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడతాడట భక్తుడు. ఏ సమయమైనా దేవుని వాక్యం కొరకు తృష్ణగొని ఉంటాడట దావీదు భక్తుడు. అంతేకాదు, దేవుని భక్తులు ఎందరో దేవుని సన్నిధిలో గడిపి ఆయన ఏం చెప్తారో, ఆయన చిత్తమేమిటో ఎక్కువగా తెలుసుకునేటువంటి వారు. అలాగే యేసయ్య కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు 3 రోజులు గొప్ప జన సమూహము దేవుని మాటలు వింటూనే ఆకలి దప్పులు మర్చిపోయినట్లుగా చూస్తాం. దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఆయన మాటలు మన హృదయంలోనికి వెళుతూ ఉంటే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనం బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉండవచ్చు. ఆయన మాట మన హృదయానికి తాకగానే మన హృదయం పులకరించిపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మ గంతులు వేస్తుంటుంది, ఉజ్జీవింపబడుతుంది. అది దేవుని మాట వలనే. 3 రోజులు జనసమూహము ఆ ఆహారం కూడా మర్చిపోయేటంతగా ఉన్నారు. ఎందుకు అని అంటే దేవుని మాటలే వారికి అంత ఆకర్షణీయంగా, అంత తృప్తిపరిచేవిగా అనిపించాయి. శరీర సంబంధమైన ఆహారాన్ని పక్కన పెట్టేశారు. 3 రోజులు ఆ జనులు దేవుని మాటలు వింటూనే వారిని వారు మర్చిపోయి ఉన్నారు. దేవుడు జ్ఞాపకం చేసేంత వరకు 3 రోజులు ఆయన మాటలు విన్నామే అన్నటువంటి ఆలోచన కూడా వాళ్ళకి లేకుండా పోయింది. దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు మన హృదయానికి సంతోషం కలగాలి. అందుకని దేవుడి రోజున అంటున్నాడు, నా దృష్టిలో ఉత్తమమైనది, యోగ్యమైనది, నాకు ఇష్టం వచ్చింది, నన్ను సంతోషపెట్టేది ఏంటంటే నా సన్నిధికి వచ్చిన మాటలు వినండి. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా, నా చిత్తం మీకు బయలుపరచాలనుకున్నా, నా మర్మాలు మీకు బయలుపరచాలనుకుంటున్నా, నా మనస్సు, నా హృదయం ఏంటో మీకు చూపెట్టాలనుకుంటున్నాను అని దేవుడి రోజు మాట్లాడుతున్నారు. రెండవదిగా దేవుని దృష్టిలో ఉత్తమమైనది రెండవది ఏమిటి అని అంటే దేవుని వాక్యాన్ని ఇతరులకు ప్రకటించడం. దేవుని వాక్యాన్ని ఇతరులకు ప్రకటించడమే దేవుని దృష్టిలో ఉత్తమమైనది అని ఇక్కడ పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో రాయడం జరిగింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం కనుక చూస్తే, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. ఉత్తమమైన వాటిని గురించి స్వార్థ ప్రకటించడం దేవుని దృష్టిలో ఉత్తమమైనది. ఉత్తమమైనది ఏమిటి? స్వార్థ ప్రకటించడమే దేవుని దృష్టిలో ఉత్తమమైనది. వాక్యమే దేవుని దృష్టిలో ఉత్తమమైనది. వాక్యానుసారంగా జీవించడమే దేవుని దృష్టిలో ఉత్తమమైనది. దేవుని వాక్యాన్ని మొట్టమొదట మనం వినాలి. ఆ విన్న వాక్యము ద్వారా మనము బలపడాలి. అంతేకాదు, దేవుని యొద్ద నేర్చుకున్నటువంటివన్నీ కూడా ఇతరులకు ప్రకటించే వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఇతరులకు ప్రకటించే వారంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవుని మాటలు విని దేవుని యొద్దకు వెళ్ళి ఏమి మాట్లాడుతున్నారో తెలుసుకొని వాటి ద్వారా మనం సరిచేయబడుతూ మనం బలాన్ని పొందుకుంటూ ఇంకా మన తోటి వారు, ఇతరులు లేదా దేవుడు మనకు అప్పగించినవి పనుల్లో అక్కడున్నటువంటి వ్యక్తులతో, మనం పనిచేస్తున్న చోట, మనం నివసిస్తున్న చోట, మనం ఎక్కడుంటే అక్కడ దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి ధైర్యంగా దేవుని స్వార్థను ప్రకటించాలి. ఇక్కడే కాదు, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం, నహూము గ్రంథము
1:15 రాయబడినది, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు అని. సువార్తను ప్రకటించే వారి పాదములట సుందరమైనవట. అంటే ఎంత యోగ్యులో దేవుని దృష్టిలో వారు. అంటే దేవుని దాసులు, దేవుని సేవకులు, దేవుని స్వార్థను ప్రకటించుచున్న వారంటే దేవుడు వారిని ఎంత యోగ్యులుగా చూస్తున్నారో చూడండి. దేవుని దృష్టిలో ఉత్తమమైనది మనం చేసినప్పుడు దేవుడు దాన్ని బట్టి మనల్ని మన ఎడల ఎంతో ఇష్టపడేటువంటి దేవుడిగా ఉంటున్నారు. కాబట్టి మనము దేవుని పాద సన్నిధిలో గడుపుతూ ఆయన మాటలు వినాలి. రెండవదిగా దేవుని స్వార్థను, దేవుని రాజ్యంని గురించి, యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగముని గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన వ్యక్తిత్వ స్వభావం గురించి, ఆయన గుణాతిశయములను గురించి ఇతరులకు స్వార్థ ప్రకటించాలి, వాక్యమును ప్రకటించాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము శక్తివంతమైనది. వాక్యము ప్రకటించిన చోట మార్పు జరుగుతుంది. వాక్యము రెండంచులు గల ఖడ్గము వంటిది. అంటే బోధిస్తున్న నన్ను సరిచేస్తుంది, నన్ను బలపరుస్తుంది. వింటున్న మిమ్మల్ని సరిచేస్తుంది, మిమ్మల్ని కూడా బలపరుస్తుంది. ఈ వాక్యము రెండంచులు గల ఖడ్గము. ఇటువైపు నన్ను, వింటున్న మిమ్మల్ని దేవుని వాక్యం సరిచేస్తూ బలపరుస్తూ ఆత్మీయమైన ఉజ్జీవాన్ని రగిలిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వింటున్న మీలో దేవుని సేవకులు అనేక మంది ఉన్నారేమో. ఒక వాస్తవం గమనించండి, రక్షించబడిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క స్వార్థను, వాక్యాన్ని ప్రకటించాల్సిందే. చాలామంది అంటారు, దేవుడు నన్ను వాక్యం ప్రకటించడానికి పిలిస్తే నేను ప్రకటిస్తానని. అది చాలా పొరపాటు సుమా. దేవుడు నిన్ను రక్షించుకుందే ఆయన పిలుపును బట్టే రక్షించుకున్నారు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఆయన పిలుపులో, ఆయన చిత్తంలో ఉన్నట్లే. నిన్ను రక్షించుకుంది నీలోకి వచ్చిన యేసుని గురించి నువ్వు ఇతరులకు ప్రకటించాలని. దేవుడు నన్ను రక్షించుకున్నది, నేను ఏ స్థితిలో పడిపోయానో నన్ను లేవనెత్తింది, నాకు రక్షణ అనుగ్రహించింది, నన్ను రక్షించుకున్నటువంటి నా యేసుని గురించి అనేకులకు ప్రకటించడానికి. కాబట్టి రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఉత్తమమైనటువంటి వాక్యమును ఇతరులకు ప్రకటించేవారు ఉండాలి. ఆనాడు ఈనాడే భక్తులు, ప్రవక్తలు, దేవుని సేవకులు, దేవుని దాసులు మొట్టమొదట దేవుని పాద సన్నిధికి వెళ్ళి ఆయన మాటలు విని అవి తెలుసుకున్నాకే ఇతరులకు వాటిని ప్రకటించినట్లుగా బైబిల్లో చూస్తాం. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు కూడా 12 మంది శిష్యులను, అంతకుముందు 70 మంది శిష్యులను ఏర్పాటు చేసి ఆ శిష్యులకు మొట్టమొదట బోధించారు. అనేక సత్యాలను, అనేక విషయాలను బోధించారు. బోధించిన తర్వాతే, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే శిష్యులు దేవుని మాటలు విన్నాకే, దేవుని యొద్ద ఆయన బోధ విన్నాకే సువార్తను ప్రకటించినట్లుగా జీవగ్రంథంలో చూస్తాం. యేసయ్య ఆయన వాక్యాన్ని శిష్యులకు ప్రకటించాకే, బోధించాకే శిష్యులను వెళ్ళి ఇతరులకు ప్రకటించమన్నారు. సేవకులముగా, ఆత్మీయులముగా, విశ్వాసులముగా మనము మొట్టమొదట దేవుని పాద సన్నిధికి వెళ్ళి ఏం చెప్తున్నారో విని, ఒకవేళ ఎవరికైనా ఏ విషయాలైనా మన ద్వారా బయలుపరచాలనుకుంటే అప్పుడు దేవుడు ఏం మాట్లాడాలో దేవుడు మనకు బయలుపరుస్తారు. ఆ మాటలను ఏమీ తీసివేయక, ఏమీ కలపక ఇతరులకు ప్రకటించాలి. యెహెజ్కేలుతో కూడా దేవుడు అన్నారు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, మరియు నరపుత్రుడా,
చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులార విని నీ మనస్సులో ఉంచుకొని బయలుదేరి చెరలో ఉన్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. సేవకులమైన మనతో దేవుడు మాట్లాడుచున్నారు. ఏమిటంటే, మొట్టమొదట నా యొద్దకు వచ్చి నేనేం చెప్తానో ఇవి మీరు వినాలి, వాటిని మీరు మనస్సులో పెట్టుకోవాలి. నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ మొట్టమొదట మీరు వినాలి, మీ మనస్సులో ఉంచుకోవాలి. వాటిని నా యొద్ద విన్న మాటలను ఇతరులకు ప్రకటించాలి. మనం ఇతరులకు స్వార్థని ప్రకటించేటప్పుడు మన ఇష్టానుసారమైన వాక్యాన్ని తీసి ప్రకటించకూడదు, మనకి ఇష్టం వచ్చింది ప్రకటించకూడదు. దేవుడు ఏ విషయం బయలుపరచమంటారు, ఏ మాట మాట్లాడమంటారు, ఏ మాటలు మనకు ఆజ్ఞాపించారో, ఏ మాటలు మన మనస్సులో ఉంచారో ఆ మాటలే ఇతరులకు ప్రకటించమని ఆనాడు ప్రవక్తలకు దేవుడు ఖచ్చితంగా చెప్పారు. కాబట్టి స్వార్థను ప్రకటిస్తున్నటువంటి మనము దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళంతా మొట్టమొదట దేవుని యొక్క మాటలు విని వాటిని మనసులో ఉంచుకొని అవన్నీ కూడా ఇతరులకు ప్రకటించే వారం ఉండాలి. దేవుడు మనల్ని మాటలు ఎందుకు వినమంటున్నారు, వాక్యం ఎందుకు వినమంటున్నారు అంటే మనము బలపడాలి, మనం సరిచేపడాలి, అలాగే వాటిని ఇతరులకు కూడా ప్రకటించాలని దేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఇర్మియా ప్రవక్తతో కూడా ఫస్ట్ నువ్వు ముందే వెళ్ళి ప్రకటించు అనలా. ఏ ప్రవక్తతో భక్తునితోనైనా దేవుడు చెప్పిన మాటలేంటి, నేను మీతో చెప్పిన మాటలు, నేను చెప్పిన మాటలు మీరు విన్నారే, ఆ విన్న మాటలు మీరు వెళ్ళి తెలియ ప్రకటించండి అని అన్నారు. ఖచ్చితంగా దేవుడు సువార్త ప్రకటించండి అని దేవుడు అనేక సార్లు మాట్లాడటం జరిగింది. ఈ అంచె దినాలలో సువార్త అనేది ప్రచురించబడాలి, ప్రకటించబడాలి. మనం ఉన్న చోట సువార్తను ప్రకటించాలి, అన్యుల మధ్య సువార్తను ప్రకటించాలి, మన కుటుంబంలో సువార్తను ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని మనము బోధించాలి. దేవుని వాక్యాన్ని బోధించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు విన్నా లేకపోయినా వినకపోయినా, ఇక్కడ అంటున్నారు 11వ వచనంలో దేవుడే, వారు వినినను వినకపోయినను ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చాను. మనం వెళ్ళిన చోట దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మన నోరు తెరవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, రక్షించబడిన నీవు నీ నోరు కామ్గా ఉండకూడదు. వెళ్ళిన చోట నిన్ను రక్షించిన యేసయ్య గురించి చెప్పాలి, ప్రకటించాలి. ఏదో గొప్ప గొప్ప ప్రసంగాలు చేయమంటాం కాదు, కానీ నిన్ను ఏ విధంగా రక్షణలోని దేవుడు తీసుకొచ్చారో ఆ విషయాలే పంచుకోవాలి ఇతరులతో. దేవుని వాక్యంతో సరిపోల్చుతూ మాట్లాడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ద్వారా అనేకులను దేవుడు రక్షించుకుంటారు. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. ఇప్పుడు ఈ మాటలు అందరూ వినగలుగుతున్నారా అంటే కాదు. విన్న వాళ్ళు ఖచ్చితంగా దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని కొనసాగించగలుగుతారు. ఇర్మియా ప్రవక్తతో కూడా అంటున్నాడు దేవుడు, ఫస్ట్ ఇర్మియా నోటిని దేవుడు తన హస్తముతో తాకి ఇర్మియా నోట దేవుని మాటలు ఉంచాకే ఆ తర్వాత ఇతరులకు ప్రకటించమన్నారు. దేవుడు ఫస్ట్ ఏవో మనతో చెప్పాలనుకుంటున్నారు, ఆయన పాద సన్నిధికి వెళ్తే ఆయన మాట్లాడతారు. ఆ మాటలు మనం వినాలి, ఆ విన్న వాటిని ఇతరులకు ప్రకటించాలి. యెహెజ్కేలు యోహాను భక్తులకు కూడా దేవుడిచ్చినటువంటి అనుభవాలు ఏమిటో తెలుసా? వారికి ఒక పుస్తకపు ఒక గ్రంథాలను ఇచ్చి వాటిని భుజించమన్నారు. అదే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని ఫస్ట్ మనము చదవాలి. అంతేకాదు మనలో విశ్వాసం బలపడాలి అని అంటే వినాలి. విన్న వాక్యం ప్రకారం మనం జీవించాలి. విన్న వాక్యాన్ని ఇతరులకు కూడా ప్రకటించాలి అని దేవుడి రోజున మాట్లాడుచున్నారు. మూడవదిగా దేవుని దృష్టిలో ఉత్తమమైనది ఏమిటి అని అంటే కనికరము, ప్రేమ, దీన మనస్సును కలిగి ఉండటం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూస్తే, మీకా రాసిన గ్రంథము
6వ అధ్యాయము 8వ వచనమును ఈ విధంగా రాయబడి ఉన్నది. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సును కలిగి ఉండుట, నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు మన నుండి ఏమడుగుతున్నారు? మన ప్రాణాలనా, మన ఆస్తిపాస్తులనా? ఆయన అడుగుచున్నది ఏమిటి? మనల్ని ఆయన దృష్టిలో ఏది ఉత్తమమో మనకు తెలియపరుస్తున్నారు. ఆ ప్రకారం జీవించమంటున్నారు. మనుష్యుడా, ఏది ఉత్తమమో, నా దృష్టిలో ఏది యోగ్యమైనదో ఉత్తమమైనదో దానినే కదా చేయమని నేను అడుగుచున్నాను అంటున్నారు దేవుడు. ఏమిటట? ఇంకా దేవుడి దృష్టిలో ఉత్తమమైనవి న్యాయముగా నడుచుకోవడం, కనికరమును కలిగి జీవించడం, ఇతరులను ప్రేమించడం, దేవుని ఎదుట దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని ఉండడం. మన దేవునిలో ఇవన్నీ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు నీతి గల న్యాయాధిపతి. ఆయనలో అన్యాయమే లేదు. ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. ఆయన ప్రేమ స్వరూపి అయిన దేవుడు. శత్రువులను కూడా ప్రేమించేటువంటి దేవుడు. ఆయన దీన మనస్సు కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుగా ఆయన ఉంటూ ఉన్నారు. నేను దీన మనస్సు కలిగిన వాడను, సాత్వికుడను అని యేసే స్వయంగా మాట్లాడి ఉన్నారు. మన దేవుడే దీనుడిగా ఉంటూ ఉన్నప్పుడు, ఈ లోకంలో నరావతారిగా జీవించినప్పుడు ఎంతో దీనత్వాన్ని కలిగి జీవించారు యేసయ్య. అయితే దేవుని దృష్టికి ఉత్తమమైనది ఆయన బిడ్డలముగా క్రీస్తులో ఉన్నటువంటి ఈ గుణ లక్షణాలను మనం కూడా కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నారు. న్యాయంగా మనము నడుచుకోవాలి. మనలో ఎక్కడ అన్యాయం అనేది ఉండకూడదు. ప్రస్తుతము అన్యాయము, అక్రమం పెరిగిపోతున్నటువంటి రోజుల్లో మనం జీవించుచున్నాం. ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుంది. అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. ఇవి అంచె దినాలు నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని దృష్టిలో ఏది ఉత్తమమైనదో తెలుసుకొని వాటి ప్రకారం జీవించడం ద్వారా మనం ఈ లోకంలో ఆత్మ బలము కలిగి జీవించగలుగుతాం. ఆత్మను వర్ధిల్లగలుగుతాం. తొట్టిల్లిపోకుండా కాపాడబడతాం. మనం ఇతరుల పట్ల కనికరం కలిగినటువంటి మనస్సును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కఠినత్వం అనేది సాతానుడికి సంబంధించింది. కనికరం అనేది యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించింది. నీవు నేను దేవుడు కలిగి ఉన్నటువంటి కనికరమును, జాలి, దయను మనం కూడా కనపరచాలట. అంతేకాదు యేసు ప్రేమను ఇతరులకు కనపరిచే వారంగా మనం ఉండాలి, క్రియల ద్వారా కూడా అని దేవుడి రోజున మాట్లాడుచున్నారు. అంతేకాదు దీన మనస్సు కలిగి దేవుని ఎదుట మనము తగ్గించుకొని సాత్వికమైన హృదయం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మాట్లాడుచున్నారు. దేవుని దృష్టిలో ఉత్తమమైనవి 3 అని. 1, దేవుని మాట వినుట, దేవుని వాక్యం వినుట, దేవుని సన్నిధిలో గడుపుట. 2వది దేవుని వాక్యమును ఇతరులకు ప్రకటించుట. 3వది యేసే కలిగి ఉన్నటువంటి న్యాయము, కనికరము, ప్రేమ, దీన మనస్సులను కలిగి ఉండుట. ఈ చెప్పినటువంటి ఈ విషయాలలో ఈ ప్రకారము మనం జీవించాలి. వాక్యం విని వదిలివేయటం కాదు సుమా. వాక్యం వినాలి, దాని ప్రకారం జీవించాలి అని అర్థం. సువార్తను ప్రకటించాలి, ప్రకటిస్తున్న రీతిగా మనము జీవించాలి. అలాగే మనము న్యాయంగా నడుచుకోవాలి. ఇతరుల పట్ల కనికరము, ప్రేమ కలిగినటువంటి వ్యక్తిత్వ స్వభావాలను కలిగి ఉండాలి. దేవుని ఎదుట, పెద్దల ఎదుట మనం దీనులముగా ఉండాలి అని దేవుడి రోజు కోరుకుంటున్నారు. వీటి ప్రకారం జీవిస్తే దేవుని దృష్టిలో నీవు నేను యోగ్యుడిగా ఉండగలుగుతాం. అందుకనే 2 కొరింథీ 10వ అధ్యాయం 18వ వచనం చివరి వచనంలో రాయబడి ఉంటుంది.
దేవుని దృష్టిలో యోగ్యముగా ఉన్నవారే నిజముగా యోగ్యమైన వారు అని. మనము మనుషుల దృష్టిలో, ఇతరుల దృష్టిలో, ఈ లోకంలో గొప్పవారుగా ఉండేటువంటి వారి దృష్టిలో యోగ్యులు ఉండాలని ప్రయాసపడతాం. కానీ ఈ రోజున గ్రహించాలి, మనము దేవుని దృష్టిలో ఉత్తమమైన వారముగా, యోగ్యమైనటువంటి వారముగా, నిర్దోషులముగా, దేవుని సంతోషపెట్టే వారముగా, దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి అని అంటే ఈ 3 ఉత్తమమైనటువంటివి మనము గ్రహించుకొని వాటి ప్రకారం జీవించినట్లయితే దేవుని దృష్టిలో మనందరము కూడా నిర్దోషులుగా, యోగ్యమైనటువంటి వారంగా ఉంటాము. దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉన్నవారిని దేవుడు ఖచ్చితంగా ఈ లోకంలో ఆశీర్వదిస్తారు. ఈ ప్రకారం మనం జీవిస్తూ ఉంటే, దేవుని సంతోషపెట్టే వారంగా మనం జీవిస్తూ ఉంటే దేవుడు మనల్ని కూడా ఈ లోకంలో సంతోషపరుస్తారు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు, దేవుడు మనతో చేసిన వాగ్దానాలు అన్నిటినీ స్వతంత్రించుకుంటాం, అనుభవించగలుగుతాం. కాబట్టి దేవుని దృష్టిలో ఏది ఉత్తమమో, ఏది యోగ్యమైనదో వాటిని మనం గ్రహించుకొని వాటిని అనుసరించి ఈ లోకంలో జీవించినట్లయితే దేవుడు నీ కొరకు, నా కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలన్నిటినీ చక్కగా స్వతంత్రించుకొని అనుభవిస్తాం. ఇట్టి కృప దేవుడు వింటున్న మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుని దృష్టిలో ఉత్తమమైనటువంటివి ఇవన్నీ కూడా మనందరము కూడా అనుసరించి నడుచుకుందుముగాక యేసునామములో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉత్తమమైన వాటిని అనుసరించేటట్లుగా మనందరికీ సహాయం చేసి మనందరి ఆత్మలను బలపరచునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడవు, ఘనుడైన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనములు, స్తోత్రం. నీవిచ్చిన వాక్యమును బట్టి స్తుతిస్తున్నాం అయ్యా. నీ దృష్టిలో ఏవి ఉత్తమమైనవో మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీ దృష్టిలో ఉత్తమమైనవి, యోగ్యమైనవి, మంచివి మేము చేయునట్లుగా, వాటిని అనుసరించినట్లుగా మీరే మాకు సహాయం చేయండి. వింటున్న మా అందరి చేయి పట్టుకొని నడిపించండి, గమ్యానికి చేర్చమని, మీ 2వ రాకడ కొరకు వింటున్న మా అందరినీ సిద్ధపరచమని, ఉత్తమమైన మీ మార్గములు నడిపించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసు పరిశుద్ధ నామానికే చెల్లునుగాక. ఆమేన్. ఆమేన్.